హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ సింగారపు. వెల్కమ్ టు సాయిరామ్ మెక్ మ్యాథ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13th 2024. టైం వచ్చేసి 11:35 AM. ఈరోజు నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన మీకు అవసరమైన ఉద్యోగ సమాచారం, జాబ్ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మెరిట్ లిస్టు, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, రిజల్ట్లు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అలాంటివి మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతే, మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మీద జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. జీడీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, దీనికి సంబంధించిన ఏజ్ లిమిటు, పోస్టులు ఎన్ని ఉన్నాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంకా కొంత బేసిక్ సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి వీడియోని చివరి వరకు, ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించిందో, లేదంటే ఎక్కడైతే అర్థం కాలేదో, నా వాయిస్ ఏమన్నా అర్థం కాకపోయినా, లేకపోతే చెప్పింది ఏమన్నా క్లారిటీ మిస్ అయినా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే వ్యూవర్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ అండి. కేవలం 10th క్వాలిఫికేషన్ మీద, ఓపెన్ 10th అయినా పర్లేదు, రెగ్యులర్ 10th అయినా పర్లేదు. ఓపెన్ 10th ఆర్ రెగ్యులర్ 10th. మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నందు 39,481 పోస్టులు అండి. మళ్ళీ క్లారిటీగా చెప్తాను వినండి, 39,481 పోస్టులు అంటే భారీ నోటిఫికేషన్ అండి. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14th లాస్ట్ డేట్. ఈలోపు మీరు మీ ఒరిజినల్ 10th మెమోని, ఆధార్ కార్డు, ఫోటో, 10th ప్రకారంగా ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఇవన్నీ ఉండడం చాలా మంచిది. వెరిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో ఈ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయండి. అందులో కేటగిరీస్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించి గ్రాండ్ టోటల్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ పోస్టులలోనే విభాగాలు. బిఎస్ఎఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇందులో గ్రాండ్ టోటల్ పోస్టులు వచ్చేసి 15,654 టోటల్. ఇందులో మళ్ళీ మేల్ ప్లస్ ఫీమేల్. మేల్కి ఈ గ్రాండ్ టోటల్ 15,654 చెప్పా కదండి బిఎస్ఎఫ్కి సంబంధించి. ఇందులో మేల్కి వచ్చేసి 13,306 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ వచ్చేసి 2,348 పోస్టులు ఉన్నాయి. ఇలా అంటే మేల్కి ఫీమేల్కి డివైడెడ్గా మనకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్గా 18th మినిమం, అంటే 18 ఇయర్స్ మినిమం, 18 ఇయర్స్, అండ్ మ్యాక్సిమం ఏజ్ అప్పర్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్.
మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ అండి, మినిమం వచ్చేసి 18 ఇయర్స్. ఈ ఏజ్ లిమిట్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2వ తారీఖు 1వ నెల 2002 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ 1వ తారీఖు 1వ నెల 2007 తర్వాత పుట్టి ఉండకూడదు. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ 18 to 23 ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారయ్యా అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2వ తారీఖు 1వ నెల 2002 నుండి 1వ తారీఖు 1వ నెల 2007 మధ్యలో ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. ఇది జనరల్గా. ప్లస్ మన ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి వీటికి సంబంధించి ఆయా మన ఏజ్ లిమిట్ సడలింపు అనేది ఉంటుందండి. అది చూసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారంగా వాళ్ళు ఎంత ఏజ్ లిమిట్ సడలింపు ఇచ్చారు అనేది జనరల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, బీసీలకి అంటే ఓబీసీకి, సెంట్రల్ వచ్చేసి ఓబీసీ అంటారు, ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ సడలింపు ఉంటుంది. దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుని మీ ఏజ్ లిమిట్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఇచ్చిన ఏజ్ కట్ ఆఫ్కి మీ డేట్ ఆఫ్ బర్త్ సెట్ అవుతుందో లేదో చూసుకొని అప్లై చేసుకోండి. సో దీనికి ఫీజు వచ్చేసండి 100 రూపీస్ ఫీజు ఇచ్చారు. ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాలి. ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఓన్లీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనమాట. ఇది ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఉమెన్స్కి ఫీజు లేదండి, ఎస్సీకి ఫీజు లేదు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫీజు లేదు, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. సో ఎవరికి ఫీజు ఉందయా అంటే జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి ఫీజు ఉంటుంది 100 రూపాయలు. ఓన్లీ ఫీజు ఇది. ఆన్లైన్ అప్లికేషన్ ఛార్జెస్ ఆయా నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది రీజనబుల్గా అది వేరే ఉంటుంది. మీరు ఆన్లైన్లో చెల్లించాల్సిన ఫీజు ఎగ్జామ్కి ఈ నోటిఫికేషన్ అప్లై చేసినందుకు 100 రూపాయలు కట్టాలి. ఉమెన్స్కి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th అక్టోబర్ 2024, 14వ తారీఖు అక్టోబర్ నెల 2024 నైట్ 11 PM రాత్రి 11 గంటలకి క్లోజ్ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది క్లోజ్ అయిపోతుంది. సో వ్యూవర్స్, దయచేసి నేను చెప్పేది గమనించండి. లాస్ట్ డేట్స్ నాడు ఖచ్చితంగా సర్వర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్లస్ ఇది 10th కనీసపు క్వాలిఫికేషనే కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అప్లై చేస్తూ ఉంటారు. లోడ్ ఎక్కువ పడుతుంది సర్వర్ మీద. కాబట్టి దయచేసి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తే లేదంటే మీకు ఈ నోటిఫికేషన్ గురించి తెలిస్తే ఈరోజే అప్లై చేసేయండి. మీరు ఆ అర్హత ఉంటే, ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే, మీరు దీనికి ఈ నోటిఫికేషన్ అర్హులైతే ఈరోజు చూస్తే ఈరోజే అప్లై చేసేయండి. ఎందుకంటే మనకి రేపు అనేది ఏమవుతుందంటే సర్వర్ డౌన్ అయిపోతుంది. లాస్ట్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ సర్వర్ డౌన్ అయిపోతుంది. మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ 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 సబ్మిట్ చేస్తూ ప్రయత్నిస్తూ ఈలోపు సర్వర్ డౌన్ అయిపోయి డే బై డే టైం వేస్ట్ అయిపోతూ లాస్ట్ డేట్ దగ్గర పడిపోయి లాస్ట్ డేట్ నాడు ఇంకా అసలు మ్యాక్సిమం ఓపెన్ కూడా అవ్వదు వెబ్సైట్, అంతా డౌన్లో ఉంటుంది, దాని మీద లోడ్ పడుతుంది. సో లాస్ట్ డేట్ని ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవద్దు. అంటే ఆ రోజు పని పెట్టుకోవద్దు. ముందు రోజే మనం లాస్ట్ డేట్ అనుకోవాలా, అలా చేసేసుకోండి ముందే. ఓకే వ్యూయర్స్, ఇది నేను మీకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ జీడీ కానిస్టేబుల్స్కి 39,481 పోస్టులకు సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించాను. ఈ వీడియో మీద మీకేమన్నా డౌట్స్, ఇంకేమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
బాయ్.